వేరుశనగ పంటలో వివిధ దశల్లో వాడాల్సిన వెస్టీజ్ అగ్రి ఉత్పత్తులు మరియు ఒక పంట సాగుబడిలో వివిధ రకాల మెలకువల గురించి మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వేరుశనగ పంట అనేది మనకు నూనె గింజల్లో అత్యంత ప్రాధాన్యతన పంట. అదేవిధంగా రైతులందరికీ మనకు వాణిజ్యపరంగా మంచి లాభాలు తీసుకొచ్చే పంట అని చెప్పవచ్చు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో మనకు వేరుశనగ పంట పెద్ద విస్తీర్ణంలో సాగవుతున్న పంట. సో అదేవిధంగా మనకు ఈ యొక్క పంటను 3 కాలాల్లో మనం విత్తుకోవచ్చు. ఖరీఫ్, రబీ మరియు వేసవికాలం పంటగా దీన్ని సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్లో అయితే మే, జూన్లో విత్తుకోవచ్చు. మనకు రబీలో అయితే మనకు నవంబర్, అక్టోబర్ నెలలో మనం విత్తుకోవచ్చు. వేసవికాలం పంట అయితే మనకు నీటి లభ్యత ఉన్నట్లయితే ఫిబ్రవరి, మార్చిలో మనం ఈ యొక్క పంట అనేది విత్తుకోవచ్చు. ఈ యొక్క పంట కాలం అనేది మనకు 100 నుంచి 120 రోజుల వరకు ఉంటుంది. ఒక ఎకరానికి 80 నుంచి 100 కిలోల విత్తనాలు అనేది అవసరం అవుతుంది. మనం దిగుబడులు తీసుకుంటే 16 నుంచి 20 క్వింటాల దిగుబడి అనేది మనం పొందవచ్చు. సో వేరుశనగ పంటలో అధిక దిగుబడిని పొందాలంటే మనకు యాజమాన్య పద్ధతులు అనేది చాలా చాలా కీలకం. సో అదేవిధంగా మనం వెస్టీజ్ అగ్రి ఉత్పత్తులు అనేవి మనం ఏ దశలో ఎంత మోతాదులో వాడని తెలుసుకున్నట్లయితే, మొదటి స్టెప్లో భాగంగా మనకు సాయిల్ అప్లికేషన్ ఆఖరి దుక్కిలో 5 నుంచి 8 కిలోల అగ్రి గ్రాన్యూల్స్, 1 నుంచి 2 కిలోల అగ్రి ఆక్వాజన్ అనేవి మనం సాంప్రదాయ పద్ధతిలో వాడే రసాయన ఎరువులతో పాటు కలిపి వాడుకోవచ్చు. మీరు రసాయన ఎరువులు అనేది సగాన్ని తగ్గించి వాడాల్సి ఉంటుంది. సో ఈ సందర్భంలో మనకు అగ్రి గ్రాన్యూల్స్ అనేది నేల యొక్క సారవంతం పెంచడంతో పాటు పంట బలంగా రావడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా అగ్రి ఆక్వాజన్ అనేది నేల యొక్క తేమ శాతాన్ని pH లెవెల్ మెయింటైన్ చేయడానికి మరియు మొక్క వేరు వ్యవస్థ డెవలప్ అవడానికి ఈ యొక్క అగ్రి ఆక్వాజన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా మీకు వేరుకుళ్ళు తెగులు అనేది రాకుండా మనం పంటను కాపాడడానికి ఈ యొక్క అగ్రి ఆక్వాజన్ అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మనకు రెండో స్టెప్లో విత్తన శుద్ధి, అంటే మనం విత్తనం నాటడానికి ముందు విత్తన శుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వేరుశనగలో చాలా తెగుల రకాలు చాలా ఉంటాయి కాబట్టి మనం ఈ యొక్క తెగులు నివారణకు మనం విత్తన శుద్ధి అనేది కీలకం అవుతుంది. అగ్రి ప్రొటెక్ 15 గ్రాములు, అగ్రి మీకు 10 ml అనే మనం కిలో విత్తనాన్ని పట్టించి నీళ్ళలో ఆరిన తర్వాత 2 hours నీళ్ళలో ఆరిన తర్వాత మనం విత్తుకోవాలి. సో దీని తర్వాత మనకు మూడో స్టెప్లో భాగంగా గ్రోత్ కోసం, పంట గ్రోత్ కోసం అగ్రి హ్యూమిక్ 2 ml, అగ్రి గోల్డ్ 2 గ్రాములు, అగ్రి 8.5 ml. మొక్క మొలిసిన 20 రోజుల టైంలో మనం 20 నుంచి 30 రోజుల టైంలో మనం ఒక స్ప్రే ఫోన్ మనం వాడుకోవడం ద్వారా బలంగా ఎదగడానికి మరియు కిలోజనేషన్ అనేది సక్రమంగా జరగడానికి అనే అగ్రి గోల్డ్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీకు మొక్క బలంగా ఎదుగుతుంది. సో 4వ స్టెప్లో భాగంగా మనకు పూతకు రావడానికి 10 నుంచి 20 రోజుల ముందు అగ్రి మోస్ 2 ml, అగ్రి ప్రొటెక్ట్ 2 గ్రామ్స్, అగ్రి 82.5 ml అనేది మనం 1 లీటర్ నీటిలో కలిపి సిస్కార్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అగ్రి మోస్ అనే మనకు పూత బాగా రావడానికి, పూత నిలవడానికి, పూత దశ నుంచి మనకు కింద మారడానికి మనకు అగ్రి మోస్ అనేది సపోర్ట్ అవుతుంది. సో అదేవిధంగా తెగుళ్ళు అనేది మనకు ఆకుమచ్చ తెగులు, తుప్పు తెగులు అనే మనకు వేరుశనగలో మనకు బాగా వస్తుంది. దీనికి అగ్రి ప్రొటెక్ అనే మనం ముందు జాగ్రత్తగా వాడడం వల్ల ఈ తెగుళ్ళు అనే మనం అరికట్టవచ్చు. సో దాని తర్వాత మనకు 5వ స్టెప్లో తీసుకుంటే పిండి దశ అంటాం దీన్ని, లేదా పూత వచ్చిన 10 నుంచి 20 రోజుల తర్వాత అగ్రి నానోటెక్ ద్వితీయ పోషకాలు లేదా సూక్ష్మ పోషకాలు అని చెప్పవచ్చు. అదేవిధంగా అగ్రి గోల్డ్, అగ్రి 8 కలిపి వాడడం ద్వారా కాయ యొక్క సైజు పెరగడంతో పాటు బరువు అనేది పెరుగుతుంది. గింజ యొక్క నాణ్యత అనేది పెరగడం మీకు మార్కెట్లో అది క్రియేట్ రావడానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో దీని ద్వారా మీకు మంచి దిగుబడితో పాటు ఒక ఆరోగ్యకరమైన పంటని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కెమికల్ పర్సెంట్ అంటే ఈ రసాయన ఎరువుల వాడకం అనేది తగ్గించినట్లు అవుతుంది. సో వీటితో పాటు పంటను ఆశించే క్రిమి కీటకాలు ఏదైనా పురుగులు వచ్చినప్పుడు ఫెర్టిలైజర్ షాప్ నుంచి ఏదైనా క్రిమి సంహారం మందు తీసుకొని దానిలో అగ్రి 8 కలిపి వాడడం ద్వారా మీకు సమర్థవంతంగా మందు పనిచేసి తక్కువ స్ప్రేలతోనే, అంటే మనం ఎక్కువ సార్లు స్ప్రే చేయకుండానే మనం సమర్థవంతంగా అరికట్టడానికి అగ్రి 8 అనేది మీకు ఉపయోగపడుతుంది. సో మీరు వాడే మందు ప్రభావవంతంగా పనిచేయడం ద్వారా మళ్ళీ మీరు స్ప్రే చేయాల్సిన అవసరం రాకపోవడం ద్వారా రసాయనను తగ్గించి వాడడానికి, ముఖ్యంగా పెస్టిసైడ్ తగ్గించి వాడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి ఉత్పత్తులు వాడిన తర్వాత నాణ్యమైన ఉత్పత్తులు మరియు ఆరోగ్యమైన ఉత్పత్తులు, అదేవిధంగా నేలలో రసాయన ఎరువులను తగ్గించి వాడడం ద్వారా కలిగే లాభాల గురించి అవగాహన తీసుకుని మీకు తెలిసిన రైతు సోదరులకు, మిత్రులకు ఈ యొక్క సందేశాన్ని, యొక్క వివరాలను మీకు తెలియజేయడం ద్వారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ వెల్త్.